వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నేను ఈరోజు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. మెయిన్ క్లాత్ తీసుకోవాలి, లైనింగ్ క్లాత్ నానబెట్టుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఆరేసిన తర్వాత కొనలు ఎక్కువ తక్కువ ఉంటాయి. ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని మనం స్కేల్తో మార్క్ చేసి లైన్ మార్క్ చేసుకోవాలి. నేను 32 సైజ్ బ్లౌజ్ చెప్తున్నాను. హైట్ వచ్చేసి 14 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 8+2 ఇంచెస్ ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చి 5 ఇంచెస్, తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5, ఆర్మ్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా స్కేల్ సహాయంతో ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. క్రాస్ వచ్చేసి 1.5. ఈ విధంగా 1.5ని కొద్దిగా కలుపుతూ రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. నెక్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఈ విధంగా బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. దాన్ని రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత 1/2 ఇంచు క్రాస్గా కట్ చేయాలి. ఎందుకోసం అంటే మార్కింగ్ చేసుకోవాలంటే మనకు షోల్డరు పడిపోకుండా ఉండడానికి షోల్డర్ మధ్య భాగం నుంచి మనం ఫ్లీట్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత 3.5 ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత నడుము వచ్చేసి 8 ఇంచెస్, 8.5 దగ్గర మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోవాలి. ఈ విధంగా మనం లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత నెమ్మదిగా రౌండ్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అది ఎంత అవసరమో అంతే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనం బాక్స్ గీసాం కదా, అది కట్ చేయొద్దు. ఆ క్లాత్ మనకి యూజ్ అవుతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ అయింది. అదే విధంగా మనం యాస్టీస్గా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. స్కేల్ సహాయంతో మార్కింగ్ చేయాలి. యాస్టీస్గా అది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి అలా మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర ఇలా ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. దాన్ని మనం రౌండ్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ చేయాలి. లూత్ వచ్చేసి 1/2 ఇంచ్. 1/2 ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచుని కలుపుతూ రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీలు 3 ఇంచెస్, 2 ఇంచెస్. ఎక్కడైతే నెక్ ఉందో నెక్ కిందనే వస్తుంది షేప్ పట్టీ హైట్. ఈ విధంగా కలుపుతూ మనం షేప్ పట్టీ డ్రా చేసుకోవాలి. ఫ్లీట్ వచ్చేసి 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 1/2 ఇంచ్, తర్వాత 1/2 ఇంచ్, హైట్ వచ్చేసి 2 ఇంచెస్. ఈ విధంగా మనం ఫ్లీట్ని డ్రా చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ విడ్త్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ ఫ్లీట్ నుంచి అలా టేప్ క్రాస్గా పట్టుకొని 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి అదే లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్లీట్లు డ్రా చేసుకోవాలి, కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి అదే విధంగా మనం బ్యాక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని మనం డబుల్ ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. ఫోల్డర్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. హ్యాండ్ హైట్ వచ్చి 11 ఇంచెస్, హ్యాండ్ విడ్త్ వచ్చేసి 8+2 ఇంచెస్ ఖర్చుకి. మనకు క్లాత్ ఎక్కువగా లేదు ఫ్రెండ్స్, అతుకు పడుతుంది కంపల్సరీ. లోత్ వచ్చేసి 3 ఇంచెస్, మజిల్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్, కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చుకి తీసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. అంత క్లాత్ మనకి అతుకు పడుతుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మధ్యలో 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. 1/2 ఇంచుని కలుపుతూ ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని లోతు కట్ చేసుకోవాలి. లోతు కట్ చేసుకున్నది మనం ఫ్రంట్ అని రాసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే చిన్న టక్ ఇచ్చినా సరే కుట్టేటప్పుడు మనకు గుర్తుండడానికి. ఇప్పుడు ఆ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్కడైతే మనం లోతు తీసామో అదే క్లాత్ మనకు జాయింటింగ్కి యూజ్ అవుతుంది. దాన్ని కొంచెం షేప్ చేసుకొని ఒక సైడ్ స్ట్రైట్గా ఒక సైడ్ క్రాస్గా వస్తుంది. అదే ముక్కను మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు. షేప్ పట్టీలు 4 తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ బార్డర్ వచ్చింది కాబట్టి మనం పొడవులోనే తీసుకోవాలి. ఈ విధంగా ఫోల్డర్ మన సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్ ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు యాజ్ టీస్గా ఎలా ఉందో అలా మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసి కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్ కట్ చేయొద్దు. నెక్ ఎప్పుడే కానీ స్టిచ్ అయిన తర్వాతనే కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. మన షేప్ పట్టి కూడా అక్కడే వస్తుంది కింద. స్ట్రైట్ కటింగ్ కదా ఫ్రెండ్స్, స్ట్రైట్ కటింగ్కి దాని కిందనే వస్తుంది. ఇప్పుడు నేను చూపించేది స్ట్రైట్ కటింగ్. ఈ విధంగా కొద్ది కొద్దిగా కట్ చేయాలి. ఫ్రెండ్స్, రౌండ్ కట్ చేసేటప్పుడు ఎక్కడ కత్తెర ఆపకుండా నెమ్మదిగా రౌండ్ షేప్లో తీసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నేను నెక్ అనేది థ్రెడ్ పైపింగ్ కదా ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా కట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డర్ వచ్చి మన సైడ్, ఆపోజిట్ ఏమో ఓపెన్స్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన క్లాత్ చాలా తక్కువ ఉంది. మెయిన్ క్లాత్కి కూడా జాయింట్లు పడతాయి. ఈ విధంగా మధ్యలో టక్ ఇవ్వాలి. ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. మనం క్లాత్ అనేది మనకు ఎక్కువగానే పడుతుంది అతుకు. ఈ విధంగా క్లాత్ తీసుకొని ఈ విధంగా అతుకు వేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్లో కూడా షేప్ క్రాస్గా క్లాత్ తీసుకోవాలి మనకి పైపింగ్కి. ఈ విధంగా స్కేల్ సహాయంతో మనం క్రాస్గా లైన్ గీయడం వల్ల మనకు క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది. స్ట్రైట్ క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అవి డబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్, మొత్తం 4 పీసెస్ ఉన్నాయి. పెద్దగా మనము కొనలు అనేది క్రాస్ ఉంటాయి కాబట్టి అటు కొన ఇటు కొన క్రాస్ పెట్టేసి మధ్యలో కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి జాయిన్ చేసుకోవాలి. చేసుకున్నాక దాన్ని కట్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పైన ఫ్రంట్ పార్ట్స్ పెట్టుకొని లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. 2 టైమ్స్ వేయాలి ఫ్రెండ్స్ స్టిచ్. మనకి ఎక్కడ ఊడిపోయే సమస్య ఉండదు. ఇప్పుడు లైనింగ్ రెడీ అయిపోయింది. మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ బ్యాక్కి ఫ్రంట్ పార్ట్స్ జాయిన్ చేసుకోవాలి. దానికి చేసుకోవాలి. అంటే లైనింగ్కి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్నాక థ్రెడ్ పైపింగ్ మధ్యలో పెట్టేసి మనం ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ రెడీ చేసుకోవాలి. థ్రెడ్ మధ్యలో పెట్టేసి టెన్షన్ అనేది సింగిల్ పాదం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సింగిల్ పాదం పెట్టడం వల్ల మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా పైపింగ్ రెడీ చేసుకోవాలి. పైపింగ్ ఎక్స్ట్రా దాన్ని కట్ చేసి ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచు విడ్త్తో స్టిచ్ వేసుకోవాలి. మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కింద క్లాత్ స్టిచ్ పడుతుందా లేదా. ఈ విధంగా 1/2 ఇంచు విడ్త్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత నిదానంగా రౌండ్ షేప్ వచ్చినప్పుడు నిదానంగా కుట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్దిగా జరుపుతూ అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి కింద క్లాత్ స్టిచ్లోకి వస్తుందా లేదా. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టాలి. లైనింగ్ క్లాత్ ఈ విధంగా కరెక్ట్ జాయింట్ పైన జాయింట్ వచ్చేటట్టుగా చూసుకొని నెమ్మదిగా కొద్దిగా సెట్ చేసుకుంటూ ఈ విధంగా వచ్చేసి కార్నర్కి స్టిచ్ వేయాలి.
మనకు థ్రెడ్ ఉంది తెలుస్తుంది ఫ్రెండ్స్. థ్రెడ్ పక్క నుంచి రావాలి. ఎంత దగ్గరికి వేస్తే నీకు థ్రెడ్ పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. థ్రెడ్కి దగ్గరగా వేయాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసేటప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి క్లాత్ పైన లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్, పైపింగ్ క్లాత్ 3 క్లాత్ ఉన్నాయి. దాన్నిపైన స్టిచ్ వస్తుందా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇవ్వాలి. టక్స్ అనేది క్రాస్గానే ఇవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే స్ట్రైట్గా ఇవ్వడం వల్ల స్టిచ్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తే అది కట్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా క్రాస్గానే టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని తిరిగేసి కరెక్ట్గా పైపింగ్ దగ్గర పట్టుకొని కొద్ది కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. క్లాత్ని సెట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నీట్గా రావాలి ఫ్రెండ్స్. ఎక్కడైతే జాయింట్ ఉందో జాయింట్ పైనే రావాలి. స్టిచ్ నీట్గా ఉంటుంది చూడడానికి. ఈ విధంగా కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు రివర్స్ చేసి మనం లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది, మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఎక్కడ మాత్రం బుగ్గలాగా రాకుండా, మీకు ఇబ్బంది అనిపిస్తే కార్నర్స్ ఆల్ పిన్స్ పెట్టుకోవచ్చు. కార్నర్స్ నీట్గా రావాలి. ఈ విధంగా లైనింగ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కలిపి మనం జాయిన్ చేసుకున్నాం. 2 కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లీట్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫ్లీట్స్ని కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టుగా ఫ్లీట్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి ఆ ట్రయాంగిల్ కార్నర్ అనేది మనకు స్టిచ్లో రాకుండా మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం 3 ఫ్లీట్లు స్టిచ్ వేసుకోవాలి. స్టార్ట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ విడ్త్తో స్టార్ట్ చేసి నెమ్మదిగా కార్నర్కి వచ్చి తీసేయాలి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అంటే రైట్ పార్ట్ లెఫ్ట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీలు వచ్చేసి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొకటి కూడా రెడీ చేయాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ ఇంకొక పొర ఉంది కదా, దానిపైన వేసి కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల షేప్ పట్టీ అనేది నీట్గా ఉంటుంది. మనం కుట్టిన ఏ స్టిచ్ మనకు కనిపించదు, అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా మనం సెట్ అవుతుందో చూసుకోవాలి. షేప్ పట్టీ కరెక్ట్ షేప్ పట్టీ దగ్గర మ్యాచ్ అవుతుందో చూసుకొని దాన్ని టెన్షన్ కింద ఇలా పెట్టేసి కరెక్ట్ షేప్లోనే కుట్టాలి. ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా షేప్ పట్టి షేప్లోనే స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం నుంచి ఈ విధంగా కొద్ది కొద్దిగా ఫోల్డ్ చేయాలి. మనకి జాయింట్ అనేది 3 ఉంటాయి. ఫస్ట్ది లాస్ట్ దానికి కలపాలి. మధ్యలో ఒక జాయింట్ వస్తుంది, అది వదిలేయాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా జాయింట్ చేస్తూ లోపల క్లాత్ స్టిచ్లోకి రాకుండా కొద్ది కొద్దిగా లోపలికి నెట్టుతో మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో దానిపైన స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి. తర్వాత నీట్గా ఓపెన్ చేసిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేయడం వల్ల మనకు చూడడానికి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్. ఈ విధంగా కార్నర్కి, అది షో కోసం, అందుకోసమే కార్నర్కే రావాలి స్టిచ్. అదేవిధంగా మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి వేయాలి. ఉక్స్ పట్టి వచ్చేసి లైనింగ్ క్లాత్తో వేయాలి. ఉక్స్ పట్టి లోపలికి వెళ్తుంది. కాజా పట్టి మాత్రం మెయిన్ క్లాత్ తోటే వేయాలి, ఎందుకంటే కాజా పట్టి కనిపిస్తుంది, అది బయటికి వస్తుంది. కాబట్టి ఉక్స్ పట్టి లైనింగ్ క్లాత్తో 2 వరుసలు మడిచి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. పైనుంచి కూడా ఒక స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. మనకు ఫోల్డింగ్ నీట్గా అవుతుంది. ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసి లోపలికి 1/2 ఇంచ్ మటుకు లోపలికి మడిచేసి
ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. పావించి ఎక్స్ట్రా క్లాత్ కూడా లోపలికి మడిచేసి మనం స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా కాజా పట్టీ వచ్చేసి నేను 2 వరుసలు ఫోల్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ చాలా పల్చగా ఉంది కాబట్టి నేను 2 వరుసలు వేస్తున్నాను. 2 వరుసల క్లాత్ ఫోల్డ్ చేసి పావించి వదులుకొని కార్నర్కి స్టిచ్ చేస్తున్నాను. తర్వాత కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసి నీట్గా స్టిచ్ వేస్తున్నాను. కార్నర్కి కొనలు ఏమాత్రం బయటికి రాకుండా లోపలికి నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయడం వల్ల మనకు ఊడిపోయే సమస్య ఉండదు. ఆ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి మడిచేసి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత పావించి విడతతో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మనకి ఆ రెండింటి మధ్యలో కాజా వస్తుంది. ఈ విధంగా ఒకసారి కాజా పట్టీ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి షోల్డర్ మధ్య నుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఫ్లీట్ పెట్టుకోవాలి. పావించి విడతతో మళ్ళీ క్రాస్గా వచ్చేసి బయటకు వచ్చేసేయాలి. అదేవిధంగా మరొక ఫ్లీట్ కూడా వేయాలి. ఇప్పుడు నడుముకి పట్టీ వేయాలి. పట్టీ వచ్చేసి నేను 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఆ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. క్లాత్ ఎక్కువగా ఉంటే డబుల్ వేస్తే చాలా బాగుంటుంది, స్టిఫ్గా నీట్గా ఉంటుంది బ్లౌజు. క్లాత్ తక్కువ ఉంటే సింగిల్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ర్యాప్ చేయడం వల్ల మనకి నీట్గా ఫోల్డ్ అవుతుంది క్లాత్. ఈ విధంగా ర్యాప్ చేసి వాటిపై నుంచి స్టిచ్ వేయాలి. కరెక్ట్ జాయింట్ పైన వచ్చేటట్టుగా స్టిచ్ వేయాలి. ఈ విధంగా ర్యాప్ చేయాలి. ర్యాప్ చేయడం వలన నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా ర్యాప్ చేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ వరకు క్లాత్ని మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇట్లా ఎల్ షేప్లో మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వలన క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది. మనకు జాయింటింగ్ కూడా నీట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం నడుము అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకు వచ్చేసి 8 ఇంచెస్ కదా, 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనకి జాయింటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మరో ప్రక్కన కూడా మనకు నడుము లూజ్ ఉంది కదండి, నడుము లూజ్ వచ్చేసి దాన్ని 4 పార్ట్స్ డివైడ్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా లైనింగ్కి లైనింగ్ జాయింట్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ వేయాలి. మనకి జాయింట్లు అనేది ఊడిపోకుండా ఉండడానికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దాన్ని తిరిగేసి మళ్ళీ పైనుంచి మళ్ళీ స్టిచ్ వేయాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా స్టిచ్ చేయాలి. మెయిన్ క్లాత్ తీసుకోవాలి, మెయిన్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ పెట్టేసి 1/2 ఇంచ్ విడతతో వేయాలి ఫ్రెండ్స్. మరీ కార్నర్కి వేస్తే ఊడిపోయే సమస్య వస్తుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ విడతతో జాయింట్ చేసుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. తర్వాత మనం కచ్చక ఇచ్చాం కదా పైన, ఆ కచ్చక లైనింగ్ కచ్చక 2 సమానంగా వచ్చేటే చూసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటూ కార్నర్కి 1/2 ఇంచ్ విడతతో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ర్యాప్ చేయాలి. ర్యాప్ చేయడం వలన ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ర్యాప్ చేయాలి. కరెక్ట్ జాయింట్ పైన స్టిచ్ వేసుకోవాలి. కట్ చేసి మళ్ళీ మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువనే ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం అప్పుడప్పుడు వేసుకుంటే లైనింగ్ బయటికి వస్తుంది. బయటికి రాకుండా మెయిన్ క్లాతే కొద్దిగా లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి. దాన్ని తిరిగేసి లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా పైనుంచి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి.
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ బయటికి వచ్చేసేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా జాయింట్ ఎక్కువ తక్కువ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడే ఎక్కువ తక్కువ ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత నాకు కొద్దిగా ఎక్కువ వచ్చింది పావించు. దాన్ని అదే షేప్లో అంటే రౌండ్ షేప్లోనే వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాను. మరో ప్రక్కన కూడా కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఆ పావించుని కూడా మనం అదే షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనకు జాయింట్లన్నీ కరెక్ట్గా వస్తాయి, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ హ్యాండ్ స్టిచ్ వేసుకోవాలి. మనం కచ్చగా ఇచ్చాం కదా, అదే టక్, ఆ టక్ కరెక్ట్గా జాయింట్ పైన వచ్చేటట్టుగా చూసుకోవాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ పావించి పెడుతూ రౌండ్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు రెండు కలిపేసి జాయిన్ చేసుకోవాలి. మనము బ్యాక్ ఫ్రంట్ కలిపి మార్కింగ్ చేసాము, హ్యాండ్స్ ముందే మార్కింగ్ చేసుకున్నాము. అవన్నీ కలిసేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. మరో హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకొని సైడ్లో జాయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవడం వలన మళ్ళీ ఊడిపోయే సమస్య ఉండదు. తర్వాత రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలుపుతూ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ని రబ్ చేయాలి ఫ్రెండ్స్, కట్ చేయాలి. పక్కనే ఒక పావించి విడిదితో మళ్ళీ ఒక 2 స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.